ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 27వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మీకు ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు మీకు కంట్రోల్లో ఉండవు. ఈ ఖర్చులు అదుపు తప్పడం వల్ల ఏంటంటే మీరు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే మీ పనుల వల్ల కానీ, మీ వ్యవహారాల్లో కానీ, మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువగా పెరగడానికి, ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వడానికి, శారీరక శ్రమ పెరిగిపోవడానికి, శారీరక అలసట పెరగడానికి, దానివల్ల ఏంటంటే మీకు మానసికంగా శారీరకంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఖర్చుల విషయంలో, అంటే మనం దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, ఎందుకు ఖర్చు పెట్టకూడదు, ఈ విషయాన్ని ఖచ్చితంగా కూడా మీరు బేరీజ్ వేసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ విలువైన వస్తువులను దాని మీద ఒక కన్ను వేయాలి, ఆభరణాలు కానీ ఇతర వస్తువులు కానీ. ఎందుకంటే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క భార్య నుంచి కూడా, మీ భార్యతో మీరు సాధ్యమైనంత వరకు సఖ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే కూడా గ్రహస్థితి మీకు కొంచెం ఇద్దరికీ కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ భార్య విషయంలో కానీ, మీ పార్ట్నర్స్ విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈగో ప్రాబ్లమ్స్కి పోకూడదు, అతికి పోకూడదు. ఏదైనా సరే ఒకరి మాటకి మరొకరు విలువ, గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకరి మాటకి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఒకరి మాటను మరొకరు అంగీకరించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతికి పోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పార్ట్నర్స్తో ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటించి ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లల వ్యవహారాల్లో కూడా సాధ్యమైనంత వరకు మీరు తలదూర్చవద్దు. మీ పిల్లల విషయంలో కూడా మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువ, గౌరవాన్ని ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. వాళ్ళతో వాగ్వివాదాలు కానీ, వాదోపవాదాలకు కానీ వెళ్ళకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే శుభకార్యాల్లో కానీ, ఇతరితర కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి, బంధుమిత్రులతో కలవటం, అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, అక్కడ మీకు పడని వస్తువులు ఇవి మీరు సాధ్యమైనంత వరకు తినకపోవడమే మంచిది. మీరు భోజన నియమాలను పాటించాలి, ఆహార నియమాలను పాటించాలి. ఎందుకంటే దానివల్ల ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పాలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ యొక్క భోజన నియమాలను పాటించాలి, ఆహార నియమాలను పాటించాలి. ఏది పడితే అది తింటే కనుక ఖచ్చితంగా మీకు చిన్న చిన్న అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు బంధుమిత్రులతో ఎక్కువగా కలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కడా కూడా మీరు ఆవేశాలను మీరు ప్రదర్శించకూడదు. ఎక్కడా కూడా మీ యొక్క ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క టెంపర్ని లూజ్ అవ్వకూడదు. పరిస్థితులు అంటే మీకు కొంచెం ఈ రోజంతా కూడా కొంచెం పనులు ఒత్తిడి ఎక్కువ అవటం, అంటే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇతరత్రా కానీ మీ కార్యక్రమాల నిమిత్తం పాల్గొన్నప్పుడు మీకు కొంచెం మానసికంగా శారీరకంగా అలసిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఆ కోపాన్ని అంతటినీ కూడా మీరు ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఓర్పుగా నేర్పుగా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆవేశాలని ఓపెన్గా మీరు వ్యక్తం చేయకుండా ఉండటమే మంచిది. ఆదాయం కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల మీ ఖర్చులను కూడా మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు మీ యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా సరే కొంచెం ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క రాబడిని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది. అలాగే ఆదాయం తగ్గిపోవటం వల్ల ఏంటంటే మీకు ఒక రకమైన ఆందోళన అనేది ఉంటుంది, ఒక రకమైన భయం అనేది ఉంటుంది, భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది. అలాగే మీ పిల్లల గురించి కానీ, మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ చదువుల గురించి కానీ, వాళ్ళ వివాహాల గురించి కానీ ఒక రకమైన మానసికమైన ఆందోళన కూడా మీకు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే సాధ్యమైనంత వరకు విష్ణు ఆలయాలని ఎక్కువగా సందర్శించడం వల్ల, విష్ణు ఆరాధన చేయటం వల్ల కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.